రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విద్యా సంస్థలు బంద్ పాటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్ ఫీజులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షీయ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్కు డివైఎఫ్ఐ యువజన సంఘంగా పూర్తిగా మద్దతు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ బంద్కు సంబంధించి మొదటగా కార్పొరేటు విద్యా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వారు ప్రతి సంవత్సరం కూడా విచ్చలవిడిగా తల్లిదండ్రుల నుండి జలగల్లాగా ఫీజుల రూపంలో డబ్బులు దండుకోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఫీజు నియంత్రణ చట్టము అమలు చేయాలనే డిమాండ్ తోటి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ గురుకుల హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి సమస్యలు, ఇటువంటి ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలనేది ఈ డిమాండ్లతో ఈ బంద్ జరుగుతూ ఉన్నది. ప్రధానంగా 18 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గడిచింది, కానీ ఇప్పటి వరకు కూడా విద్యాశాఖకు మంత్రి లేడు. కాబట్టి వెంటనే మంత్రిని కేటాయించాలని, అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ప్రకారంగా బాలికలకు స్కూటీలు ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళకి స్కాలర్షిప్స్ వడ్డీ లేకుండా 5 లక్షల వరకు కూడా ఇవ్వాలనే డిమాండ్లతోటి ఈ బంద్ నిర్వహించడంతో పాటు ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో రానున్న కాలంలో విద్యార్థి లోకాన్ని అంతా కూడా కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఈ విద్యా వ్యతిరేక కార్యక్రమాల మీద రాజీ లేని పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలిపివ్వడం జరిగింది. ప్రత్యేకమైన డిమాండ్స్తో మనం ఈరోజు బంద్కు పిలిపివ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ను విడుదల చేయాలని, అదేవిధంగా విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, పెరిగినటువంటి కాస్మెటిక్ మెస్ ఛార్జీలను పెంచాలని, అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ప్రత్యేకమైన డిమాండ్స్ తో మనము ఈరోజు బంద్కు పిలిపివ్వడం జరిగింది. మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందాల పోటీలు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, కానీ విద్యార్థులకు ఫీజు, మన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవు. అంటే ఒక్కసారి మన తెలంగాణ ప్రజానికం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయనకు వేరే రకంగా డబ్బులు వృధా చేస్తాడు, కానీ పనికొచ్చేటువంటి విద్యార్థుల భవిష్యత్తును మార్చడానికి ఈయన డబ్బులు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మనకు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. ఒక్కసారి ఆలోచన చేసి మరోసారి కూడా మన ప్రజానికం ఆలోచన చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ బంద్ను విజయవంతం చేసినటువంటి పాఠశాలలకు, అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలందరికీ కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.